వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎర్రం పిచ్చమ్మ గారు మరణించారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారామె. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. వయసు మీద పడడంతో కొంతకాలంగా పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత 3 రోజుల క్రితం ఒంగోలు కిమ్స్కు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం సోమవారం పిచ్చమ్మ పార్థివ దేహాన్ని వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద ఉంచనున్నట్టు తెలియజేశారు. సాయంత్రం సమయంలో వైవి సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు పిచ్చమ్మ పార్థివ దేహాన్ని తరలించి మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అయితే పిచ్చమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే విజయమ్మ, షర్మిలతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. వైవి సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో ఇటు వైవి కుటుంబ సభ్యులతో పాటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలందరూ కూడా ఆయన నివాసానికి వస్తున్నారు. చివరిసారి నివాళులర్పించేందుకు కూడా ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎర్రం పిచ్చమ్మ గారు మరణించారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారామె. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. వయసు మీద పడడంతో కొంతకాలంగా పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత 3 రోజుల క్రితం ఒంగోలు కిమ్స్కు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం సోమవారం పిచ్చమ్మ పార్థివ దేహాన్ని వైవి సుబ్బారెడ్డి నివాసం వద్ద ఉంచనున్నట్టు తెలియజేశారు. సాయంత్రం సమయంలో వైవి సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు పిచ్చమ్మ పార్థివ దేహాన్ని తరలించి మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అయితే పిచ్చమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే విజయమ్మ, షర్మిలతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉంది. వైవి సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో ఇటు వైవి కుటుంబ సభ్యులతో పాటు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలందరూ కూడా ఆయన నివాసానికి వస్తున్నారు. చివరిసారి నివాళులర్పించేందుకు కూడా ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు.